ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యం కొరకు వచ్చి ఉన్నాము. తండ్రి, మాతో మాట్లాడము. కార్యక్రమమును ఆసక్తితో ప్రతిదినము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తంలోకి అప్పగిస్తుండగా తండ్రి, నీ వాక్యము చేత మాతో మాట్లాడి బలపరచమని, నీ ఆశీర్వాదములను నీ వాక్కులో చేత మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 1 నుండి 3 వచనములను చదువుకుందాం. మరియు ఇర్మియా సరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. మాట నెరవేర్చి యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవాను నామము వహించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మనము చదివిన వాక్య భాగములో ప్రభు తన సేవకుడైన ఇర్మియా ద్వారాగా మనకు సెలవిస్తున్న కార్యము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని 3వ వచనంలో చెప్పటం చూడగలం. అయితే 2వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాను నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుటకు ప్రయత్నించేవాడిగా ఉన్నాను, దాన్ని నెరవేర్చేవాడిగాను ఉన్నాను అన్న కార్యంను కూడా ప్రభు సెలవిచ్చే కార్యము మనం చూస్తున్నాం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే యెహోవాగా ఉన్నాడు. అనేక సార్లు ఎందుకు ఈ కార్యము నాకు సఫలం అవ్వలేదు, నేను వాగ్దానము తీసుకొని పనికి దిగాను కదా, లేకపోతే ఈ పని చేయడం ప్రారంభించాను కదా అని అనుకొనవచ్చు. కానీ దేవుని యొక్క సమయము కోసము వేచి ఉండకుండా అనేక సార్లు మనము తొందరపడటం వలన ఆయన యొక్క సమయానికి ముందుగానే కొన్ని కార్యములను చేయటకు ప్రయత్నించడం బట్టి అది మనకు సఫలముగా, లేకుంటే అది మనకు ఆశీర్వాదకరముగా మార్చబడటం లేదు. అయితే ప్రభు మాట ఇచ్చినప్పుడు అది నెరవేరుస్తాడనేది ఆయన మనకు రూఢిగా తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన సమయము కోసము నీవు నేను వేచి ఉండటం మొదటిగా నేర్చుకోవాలి. ఎందుకనగా మన మొరలను ఆలకించి మన యొక్క ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చుటకై ప్రభు వేచి ఉన్నాడు. ఆయన మన యొక్క స్వరము వినేవాడిగా ఉన్నాడు. నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన ప్రభు నీ మొర ఆలకించకుండా ఆయన ప్రక్కకు వెళ్ళడు. కానీ నీ మొర ఆయన చెంతకు చేరకుండగా అనేక సార్లు నీ జీవితంలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న పాప కార్యములు ఆటంకముగా మార్చబడుచున్నావేమో అని ఒక్కసారి పరీక్షించుకోవాలి. నీవు నీ ప్రార్థనలు ఆయన చెంతకు చేరేంత వరకు విడువక ప్రార్థించినట్లయితే ప్రభు సెలవిచ్చిన రీతిగా ఆయన యెహోవా నేను మాట ఇచ్చి మాటను నెరవేర్చడానికి ప్రయత్నించేవాడిగా ఉన్నాను గనుక నీకు నేను సెలవిచ్చిన కార్యమును సంపూర్ణముగా చేయుటకై వేచి ఉన్నాను, నిన్ను విడిపించేదానికి నేను ఆశ కలిగి ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీవు మొరపెట్టినప్పుడు నీ మొరకు జవాబు ఇవ్వకుండా పోవుటకు ఆయన మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడు కాదు, కానీ ఆయన యెహోవా అయి ఉన్నాడని, నేను నీకిచ్చిన మాటను సంపూర్ణము చేస్తానని వాగ్దానం చేసిన వాడిగా ఉన్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన సెలవిచ్చిన కార్యము, ఆయన చెంతకు నీవు తీసుకొని వెళ్ళిన విన్నపమునకు ప్రభు జవాబు ఇచ్చేవాడిగా, విడుదల ఇచ్చేవాడిగా, నిన్ను బలపరిచి అనేకుల మధ్యలో స్థిరపరిచేవాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీవు ఆయన యొక్క స్వరమునకు లోబడుటకై, నీవు ఆయన వైపు చూసి ఆయన కృపను సంపాదించుకున్నటకై ప్రయత్నించుము. ఆయన నిన్ను అనేకుల మధ్యలో ఉన్నతమైన స్థితికి హెచ్చించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడైన యేసయ్య, నీవు నాయన మాకిచ్చిన మాటను నెరవేర్చే దేవుడుగా ఉన్నావని, మేము నీ వైపు చూసి మొరపెట్టుకుంటే మాకు జవాబిచ్చేవాడిగా ఉన్నావని నీ వాక్యం సెలవిస్తున్నది. తండ్రి, నీ వైపు చూసి నీ యందు నాయన నిలిచుటకు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున
అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.